ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలోడువై చచ్చేంత వరకు ప్రేమించు. పెళ్లి కూడా వాళ్ళ ఊళ్ళోనే జరుగుతుంది కదా. అందులో అనుమానం ఏముంది? ఒకేసారి అందర్నీ పిలిచి చేస్తారు కదా. మల్లికా మేడంకి ఏ అభ్యంతరం లేదని సార్ చెప్పారు. ఇక వసుంధరకి దగ్గర వాళ్ళెవరున్నారు? కార్తీక్ ఇంకా పరీక్షలు అవ్వలేదా? లేదు, ఈరోజు రేపు అయిపోతాయి. కార్తీక్ గురించి తలుచుకుంటేనే బాధగా ఉంది. కనీసం శంకరన్న పోయాడని కూడా చెప్పలేదు. ఇప్పుడిప్పుడే వసుంధర మనసు మార్చుకుంటుంది. ఈ టైంలో మన కార్తీక్ గురించి ఎత్తకపోవడమే మంచిది. నువ్వన్నది కూడా నిజమే. మనసులో పెట్టుకుంటాను. నమస్తే సార్. నమస్కారం సార్. నమస్కారం సార్. కొంచెం లేట్ అయింది. లేదు సార్, మాకు ఆనందంతో టైమే తెలియలేదు. వసుంధర లోపలుంది సార్. సార్ వచ్చేసరిగా ఇంకేం ఆలోచించకండి. వసుంధరా, దారిలో చిన్న ప్రాబ్లం. ట్రాఫిక్ వల్ల. నువ్వు ఒప్పుకున్నందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ క్షణం కోసం ఎంతో ఎదురు చూశాను. వసుంధరా, నా మీద కోపం పోయిందా? ప్రేమ కలిగిందా? మరి ద్వేషం? లేదు, అవన్నీ మర్చిపోవాలని ప్రయత్నిస్తున్నాను. చాలు వసుంధరా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు నిదానంగా నన్ను అర్థం చేసుకుంటే చాలు. మీ నాన్నగారి సాక్షిగా చెప్తున్నాను, నిన్ను మోసం చేయనని మాటిస్తున్నాను. ఎప్పటికీ జీవితాంతం నేను నా గుండెల్లో పెట్టి చూసుకుంటాను. నేను నా వల్ల అయినంత వరకు ప్రయత్నిస్తాను, కానీ నాకు కొంచెం టైం పడుతుంది. ప్రస్తుతానికి మనసులో ఉన్నది ఒకటే, నాన్న ఆఖరి కోరిక నెరవేర్చడం. అంకుల్ కూడా బ్రతికుండుంటే బాగుండేది. వసుంధరా, రేపే నిన్ను తీసుకువెళ్ళాలనుకుంటున్నాను. నీకోసం నేను షాపింగ్ చేశాను. రేపు నాతో వచ్చేటప్పుడు ఈ చీర కట్టుకుని వస్తావా?
థ్యాంక్ యూ వసుంధర. రేపు ఉదయం వస్తాను. బాయ్. మనం వసుంధరని సాంప్రదాయం ప్రకారం పంపాలి కదా. అది నువ్వే అడగాలి భాస్కర్ అన్నా. కూర్చో బాబు. మీరు కూర్చోండి. కూర్చోండి. వసుంధరని రేపు ఉదయం తీసుకువెళ్ళాలనుకుంటున్నాను. బాబు, ఇలా అంటున్నానని ఏమనుకోవద్దు. శంకరన్న బతికుంటే అమ్మగారితో మాట్లాడి మీ పెళ్లి ఘనంగా చేసేవాడు. ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది. ఇలా అమ్మాయిని మీతో పంపించడం... మీ బాధ నాకు అర్థమైంది. నేను పెళ్లి చేసుకోకుండా నాతో తీసుకువెళ్తే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారనే కదా. అలాంటి సందేహమేమొద్దు. మీ అందరి ముందు తనని నా భార్యగా అంగీకరించి సంప్రదాయబద్ధంగా ఉంగరం పెట్టి మీ అందరి సమక్షంలో తనతో నిశ్చితార్థం చేసుకుని తీసుకువెళ్తాను. సంతోషం బాబు, సంతోషం. దివాకర్, వసుంధర ఈ రోజు నుంచి నా భార్య. అలాగే సార్, మీరు రిలాక్స్గా ఉండండి. అన్నీ దగ్గరుండి నేను చూసుకుంటాను సార్. సరే, నేను బయలుదేరుతాను. ఉంటాం బాబు. పదండి సార్. ఒకే ఒక తోడు, ప్రాణంలో జీవం జాడలేదు, సమయంతో పయనమాగే చూడు. నన్నెందుకు ఒంటరి దాన్ని చేశావు నాన్న? ఇక ఈ ఇల్లు ఈ జనాల మధ్య ఉండలేను. నేనెక్కడికైతే వెళతానో అక్కడ ఎలా ఉంటుందో తెలియదు. నీ చివరి కోరిక తీర్చడానికి వెళుతున్నాను. రెప్పేగిలా కంటిని పొడిచెనో, నాకు తోడుగా ఉండు నాన్న. కాటికి చేరేనో, చప్పుళ్ళనే గుండె వెలేసేనో, నిపై కణం నెత్తురు కాల్చెను. చీకటింటిలోకి చేరిన దీపమా, వేకువంటూ లేని జామున జీవితం. చీకటి రాలిందా నిన్నలా, రేపటి కల ఒకటి, జగమంతా వేడుక, మనసంతా వేదన, పిలిచిందా నిన్నిలా, అడగని మలుపొకటి, మదికే ముసుగే తొడిగే, అడుగే ఎటుకో నడకే, నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్తే. మీకోసమే చూస్తున్నాం. టైం అవుతోంది. నేను రెడీగానే ఉన్నాను. స్టార్ట్ చేద్దాం, పదండి. రేపటి కల ఒకటి.
వసుంధరా, నువ్వు ఈ చీరలో చాలా బాగున్నావు. ఎవరికి థ్యాంక్ యూ. చెప్పవే, ఎవరిని పంతులు గారు కార్యక్రమం మొదలు పెట్టండి. అలాగే బాబు, మీ ఇద్దరు ఇలా రండి. నేర్పవే. ఓం శ్రీమన్మహాగణాధిపతి నమః. గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనామస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः. ఇదిగో మీ తండ్రి గారికి అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి. ఒలికిస్తూ ఊరంతా వెన్నెల, మనసంతా చీకటి రాలిందా నిన్నలా రేపటి అమ్మా, మీరిద్దరూ కూడా ఒకరికొకరు కుంకుమ పెట్టుకోండి. ఎవరితో పయనమో, ఎవరికై గమనమో, ఈ దండలు కూడా ఇద్దరూ మార్చుకోండి. ప్రశ్నవో బదులు. తీసుకో బాబు. ఊరంతా వెన్నెల, మనసంతా చీకటి రాలిందా నిన్నలా రేపటి కల ఒకటి. ఈ బాధతో నీ బతకాలి కలకాలం, ఈ శోకమే నాలోకంగా మారింది, నాశనే మసి చేసిందిలే నా ప్రాణమే. నువ్వు ధ్రువాసాన్ని పెళ్లి చేసుకోవాలమ్మా, లేదంటే నా ఆత్మ శాంతించదు తల్లి. కళ్యాణం కానుంది కన్నీ జానకి. కార్తిక్ ఈ విషయం చెప్పాలా? వద్దు, తనకి పెద్ద పరీక్షలున్నాయి. మనసారా మనసారా మనసులు వేరయ్యే, తడబాటో పొరపాటో ఎడబాటయ్యేలే, విధిరాయని కథలోన విరహం మిగిలేలే, చిరునవ్వే బావా, నేను నిన్ను ప్రేమించాను. వెళ్ళిపోలే నా ఒక ప్రశాంతమైన జీవితం నీతో ఊహించుకుంటున్నాను. దయచేసి అది నాకు దూరం చేయకు. తోడైందిలే మనమన్నదే ఓ మతిలేని మాటయ్యేను, నేనుగా విడిపోయిందిలే. ఈ బాధతో నే బతకాలి కలకాలం, బాధే సుఖం అనుకోవాలిలే. నా ప్రాణమే నన్నొదిలేసి వెళ్ళిపోయే, ఆవేదనే తోడైందిలే. నిన్ను కాదని ఇంకెప్పుడు ఏ పని చేయనని మాటిస్తున్నాను. నేను కలుసుకునే గమ్యం నువ్వు అనుకున్నాను వసుంధర. తలుచుకునే జ్ఞాపకంగా నా జీవితంలో మిగిలిపోతావనుకోలేదు. నా ప్రాణమే నన్నొదిలేసి వెళ్ళిపోయే, ఆవేదనే తోడైందిలే.
నా మీద నమ్మకం కుదరలేదా వసుంధరా? అలా ఏం కాదు సార్. చిన్నప్పటి నుంచి పెళ్లికి సంబంధించిన విషయంలో నా ఆలోచనలు వేరే. ఇప్పుడు అన్నీ మారిపోయాయి. పరిస్థితుల్ని మార్చినంత త్వరగా భగవంతుడు మనసులు కూడా మారిస్తే బాగుండు. ఇంతవరకు నాన్న నాకు ఇచ్చాడే తప్ప ఏది అడగలేదు. అందుకే నాన్న కోరిక ప్రకారం మీతో వచ్చాను. మీ నాన్న కోరిక తప్పు కాదని నిరూపించడానికి నా సాయి శక్తులా ప్రయత్నిస్తాను వసుంధరా. నేను కూడా నా గతం తాలూకు జ్ఞాపకాల్ని వదిలి మీతో మనస్ఫూర్తిగా ఉండడానికి ప్రయత్నిస్తాను సార్. ఆహాహా, నాకు ఈ ఒక్క మాటతో కడుపు నిండిపోయింది. నీ ఒక్కదానికి ఆర్డర్ చేసుకో. ఆహా, ముత్యాలు కూడా రాలిపోయాయి. ఇంకా తీసుకువెళ్ళి మన తలంబరాల్లో కలపడమే ఆలస్యం. నేనిప్పుడు ఒక సీరియస్ విషయం చెప్పాలనుకుంటున్నాను. నిన్ను ప్రేమిస్తున్నానని అమ్మకి తెలిసి గ్రీష్మతో నా నిశ్చితార్థం ఫిక్స్ చేసింది. నాకు ఓకే చెప్పలేదు. అమ్మ నాకు ఇంకో ఆప్షన్ ఇవ్వలేదు. ఈరోజు గ్రీష్మతో నా ఎంగేజ్మెంట్. అదేంటి, మీ అమ్మగారు ఒప్పుకున్నారని చెప్పారు కదా? నిన్ను పెళ్లి చేసుకోవడానికి చిన్న చిన్న అబద్ధాలాడని తప్ప నిన్ను మోసం చేయాలని కాదు. ఐఎమ్ సారీ వసుంధరా. అమ్మని నేను డీల్ చేస్తాను, కానీ కొంచెం టైం పడుతుంది. ఓ 2-3 డేస్ నువ్వు కొంచెం సపోర్ట్ చేస్తే నిదానంగా విషయం చెప్పి కన్విన్స్ చేస్తాను. అర్థం చేసుకో ప్లీజ్. నువ్వేం టెన్షన్ పడకు. నాకు తనంటే ఇష్టం లేదు. నేను నిన్నే ప్రేమించాను. ఇంత దూరం వచ్చాక మీరు ఈ మాట చెప్పేది? ఐ స్వేర్ వసుంధరా, నేను జానకక్కకి ఈ విషయం ముందే చెప్పాను. అక్క నీతో అప్పుడే చెప్పొద్దు అంది. సారీ వసుంధరా. నన్ను వెనక్కి పంపించేయండి సార్. ఏం మాట్లాడుతున్నావు వసుంధరా? ఇది కరెక్ట్ కాదు సార్. ఒక అమ్మాయితో ఎంగేజ్మెంట్ పెట్టుకొని ఇంకో అమ్మాయిని ఇంటికి తీసుకువెళ్ళడం కరెక్ట్ కాదు. మరి ఏది కరెక్ట్? ఒక అమ్మాయిని మనసులో పెట్టుకొని ఇంకొక అమ్మాయిని ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుని బాధ పెట్టడమా? నిన్ను తిరిగి పంపడానికి తీసుకురాలేదు వసుంధరా. అది జరగదు. నువ్వు చిన్నప్పటి నుంచి పెళ్లి గురించి ఏం కలలు కన్నావో నాకు తెలీదు. కానీ నిన్ను చూశాకే పెళ్లి చేసుకోవాలనే కల నేను కన్నాను.
నాకు ప్రేమంటే ఏంటో తెలీదు, కానీ నీకు దూరం అవుతున్నప్పుడు ఒక బాధ కలుగుతుంది చూడు, అది ప్రేమ అని అర్థం చేసుకున్నాను. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే నాకు ప్రపంచమంతా మళ్ళీ శూన్యమైపోతుంది. ప్లీజ్ వసుంధరా, నన్ను నమ్ము. నాకు కొంచెం టైం ఇవ్వు. మన కోసం, మీ నాన్న ఆఖరి కోరిక తీర్చడం కోసం. ఇక నీ కొడుకు రాడు మల్లిక. డాడ్, ఇంకా టైం ఉంది కదా. ఇంకా పొడిగించలేవమ్మా. చేస్తే ఇప్పుడే చెయ్యాలి, లేకపోతే మరో రోజు. కాసేపు ఆగితే రాహుకాలం వస్తుంది. జరగకపోవడమే మంచిది. ఏం చేద్దామంటారు? ఈ సంబంధం మాట్లాడిన రోజు నుంచి మొదలైంది నాకు రాహుకాలం. ముహూర్తం మార్చుకుందామంటారా? మార్చుకున్నా పెళ్లి కొడుకు రావాలిగా. వద్దనుకుంటే ఈ నిశ్చితార్థాన్ని ఆపేయండి. మీరు ఆపకండి పూజారి గారు. ఖచ్చితంగా ధ్రువే ఉండాలని రూలేం లేదు కదా. మీరు ముహూర్తం పెట్టండి పూజారి గారు. కూర్చోమ్మా. రాజీవ్, డోంట్ వరీ. పూజారి గారు, ఇక పూజ స్టార్ట్ చేయండి. అలాగే అమ్మా. ఇంకా అదే ఆలోచిస్తున్నావా? ఇంకెప్పుడు నీ దగ్గర ఏది దాచిపెట్టను. నీకు ప్రామిస్ చేస్తున్నాను. మీరు నాకు ఒక మాట ఇవ్వాలి సార్. మొదటిసారి నోరు తెరిచి అడిగావు. చెప్పు వసుంధరా, అది ఏదైనా సరే, ఎంత కష్టమైనా సరే నేను చేస్తాను. మల్లిక మేడం ఒప్పుకున్న తర్వాతే మన పెళ్లి జరగాలి. సరే. పెద్దల్ని కాదని దొంగ పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. చట్ట ప్రకారం పెళ్లి జరిగాక మాత్రమే మీరు నన్ను ముట్టుకోవాలి. ఓకే, ప్రామిస్. నీ షరతులకి నేను ఒప్పుకుంటున్నాను. ఇంకేమన్నా షరతులున్నాయా? రిలాక్స్, పద. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమో నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తవం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः सीदसादनं. श्रीगुरुभ्यो नमः. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः. गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः. महासरस्वत्यै नमो नमः. सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी. विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा. प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती. धीनामवित्रियोतु. लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेवनतां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवत् ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसजां वन्दे मुकुन्दप्रियां या देवी
దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఓం రాజాధిరాజాయ ప్రసజ్యసాహినే నమో వయం వై ఈ శ్రవణాయ కుర్మహే సమే కామాం కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు. అమ్మా, పూజ అయిపోయింది. ఇక మిగతా తంతు మొదలు పెట్టాలి. ఏం చేయమంటారు? గ్రీష్మ, ఆ హారతి పళ్ళెం తీసుకో. ఈ హారతి సాక్షిగా, ఆ అమ్మవారి సాక్షిగా గ్రీష్మని నేను నా కోడలిగా స్వీకరిస్తున్నాను. నీకిప్పుడు కొన్ని రియాలిటీస్ చెప్పాలి. మనం ఇప్పుడు వెళ్ళబోతుంది మా ఇంటికి. ముఖ్యంగా ఈ రోజే గ్రీష్మతో నాకు ఎంగేజ్మెంట్ జరగాల్సింది. అది ఆగిపోయింది. అక్కడికి నీతో నేను అడుగు పెట్టబోతున్నాను. ఇట్స్ నాట్ ఈజీ టాస్క్. నాకు తెలుసు. ఏం జరిగినా సరే నువ్వు నా పక్కనే ఉండాలి. అమ్మ గురించి నీకు తెలిసిందేగా. నువ్వు అడుగు వెనక్కి వేశావంటే మళ్ళీ ముందుకు వెళ్లడం మాటాటుంచు, అధపాతాళానికి తొక్కేస్తుంది. మీరు చెప్పినట్టే చేస్తాను. కానీ నేను చెప్పాను, ఎండి మేడం ఒప్పుకోకపోతే మన పెళ్లి జరగదు. నేను ఒప్పుకున్నాను. ఈ మధ్యలో జరిగే ఎటువంటి అబ్స్టాకిల్స్ అయినా నువ్వు ఫేస్ చేయాలి. ఒక్కోసారి నేను చూస్తూ నిలబడ్డం తప్ప ఏమీ చేయలేని సిచ్యువేషన్ వస్తుంది. బట్ నిన్ను మాత్రం వదలను. ప్రామిస్. ప్రామిస్ నువ్వు చెప్పు. ప్రామిస్. మీ అంతటా మీరే వెళ్ళమనేంత వరకు నేను మిమ్మల్ని వదిలి వెళ్ళను. ఓకేనా? సరే. పోయిందా? పోలేదు. ఇప్పుడు థ్యాంక్ యూ. ఎక్కువ. కొన్ని నెలల క్రితం నేను ఉన్నట్టుండి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయానని మీకు కోపమొచ్చిందా అమ్మా? అమ్మకి ఆరోగ్యం బాగోలేదు. నేను తప్ప ఇంకెవరూ లేరు కదా. ఇప్పుడు ఆవిడ కోలుకున్నారు. ఆమె గురించి మీకు చెప్తూనే ఉంటాను కదమ్మా. నా డబ్బు మాత్రమే కావాలి. బాగోలేనప్పుడే నేను కావాలి. మల్లికా మేడం ఫోన్ చేసి, ఈసారి బాగోకపోతే ఇక్కడే హాస్పిటల్లో ట్రీట్ చేయిద్దాం, నువ్వైతే నందిత గారికి అలవాటైపోయావు అన్నారు. ఈసారి చెప్పేసి వచ్చేశాను. ఇక బాగోకపోతే నువ్వే రా అని. వందన వెళ్ళిపోయిందని తెలిసి నేను సంతోషపడ్డాను.
అమ్మా, గ్రీష్మ వాళ్ళ ఎంగేజ్మెంట్కి వెళ్ళాలని మీకు అనిపించలేదా? మిమ్మల్ని మాత్రం మిస్ అయ్యానమ్మా. నా 14వ ఏటే నేనిక్కడికొచ్చాను. బాగా అలవాటైపోయారు మీరు. మీరు నన్ను సొంత మనిషిలా చూసుకుంటున్నారు. అత్తయ్య, నువ్వేం టెన్షన్ పడకు. గ్రీష్మతో ఎంగేజ్మెంట్కి నేను వాళ్ళింటికి వెళ్ళలేదులే. అత్తయ్య, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. మన కంపెనీలోనే పనిచేస్తుంది. తనకి అమ్మ లేదు, నాన్న కూడా చనిపోయారు. పేరు వసుంధర. నువ్వు తన్ని ఆశీర్వదించాలి. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి ఇక్కడికి తీసుకొచ్చాను. పిలవనా అత్తయ్య? పిలవమంటున్నారు. వసుంధరా, వసుంధరా, ఈవిడే మా అత్తయ్య. మేడం, అది అమ్మగారి తల్లో నేనే పెట్టాను. తను సుజా. 6 ఏళ్ల నుంచి అత్తయ్యని చూసుకుంటుంది. అత్తయ్య మనసుని పక్కాగా చదివేస్తుంది. అత్తయ్య, మాట్లాడు. అది మీ జడలో పెట్టుకోమంటున్నారు. తులసికి దీపం పెట్టమని చెప్తున్నారు. ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. మేడం కాల్ చేశారు. అవునా? ఏమన్నారు?
మీరింటికొచ్చారా, ఎవరితో వచ్చారు అని అడిగారు. వసుంధర గారితో వచ్చారని చెప్పాను. వెంటనే కోపంగా ఫోన్ కట్ చేసేశారు. ఏదో జరగబోతుంది సార్. ఏమీ జరగదు. బహుశా వెళ్ళిపోమని అనొచ్చు. వెళ్ళిపోవడానికా తన్నింత దూరం తీసుకొచ్చింది? సుజా, పైన వసుంధరకి గెస్ట్ రూమ్ చూపించు. అలాగే సార్. వెళ్ళు వసుంధర. తాగండి మేడం, గెస్ట్ రూమ్కి వెళ్దాం. వెళ్ళు. పదండి మేడం. పదండి. రండి మేడం. ఇదే మీరుండాల్సిన గది. అయ్యో, నాకు ఇలాంటి గది అవసరం లేదు. ఇలాంటి పెద్ద గదిని నేను చూడ్డం కూడా ఇదే మొదటిసారి. ఇదే మీరుండాల్సిన గది మేడం. నేను మిమ్మల్ని ఏమని పిలవాలి? నాకొక పేరుంది, వసుంధర. అలాగే పిలవండి. ధ్రువా, 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 ధ్రువా. మల్లిక మేడం వచ్చినట్టున్నారు. ఇప్పుడేం జరుగుతుందో ఏంటో. ధ్రువ సార్ ఎక్కడున్నారో రండి చూద్దాం. ధ్రువా, ఏంటమ్మా? ఈరోజు నీ నిశ్చితార్థం. ఇప్పటి వరకు నువ్వెక్కడున్నావు? నేను రాలేకపోయానమ్మా. అదే ఎందుకు అని అడుగుతున్నాను. కుదరలేదు. నిశ్చితార్థం ఆగిపోయినందుకు. ఆగిపోయిందని ఎవరు చెప్పారు? నిశ్చితార్థం అనేది తల్లిదండ్రుల మధ్య జరిగే ఒక ఒప్పందం. అది అనుకున్న సమయానికి బాగానే జరిగింది. ఇక పెళ్లికి డేట్ ఫిక్స్ చేయటమే. అమ్మా,
అది మనం నెమ్మదిగా ఆలోచించుకుందాం. ఎందుకని? అమ్మా, నువ్వు రాగానే నన్ను పిలిపించింది ఇది అడగడానికి కాదని నాకు తెలుసు. అడగాలనుకున్నదేదో అడగొచ్చు. నువ్వన్నీ నిర్ణయించుకుని వచ్చావుగా, తనని తీసుకొచ్చావా? అడిగింది అర్థం కావట్లేదా నీకు? తనని తీసుకువచ్చావా? ఎందుకు ఎందుకు తీసుకొచ్చావు? అమ్మా, తనకెవ్వరూ లేరమ్మా, అందుకే తీసుకొచ్చాను. ఈ దేశంలో కొంతమంది అనాథ ఆడపిల్లలున్నారు. వాళ్ళందరినీ కూడా నువ్వు ఇంటికి తీసుకొస్తావా? ఇక్కడికి ఎవరిని పడితే వాళ్ళని తీసుకురావడానికి ఇది అనాథాశ్రమం కాదు. అమ్మా, వసుంధర నా సెక్రటరీ. తండ్రి చనిపోయారు. ఆ పరిస్థితుల్లో తన్ని తీసుకురావాల్సి వచ్చింది. అది అంత పెద్ద తప్పని నాకు అనిపించడం లేదు. సరే, అభయం కోరొచ్చిన ఆడపిల్ల ఈ ఒక్క రాత్రికి ఈ ఇంట్లో ఉండొచ్చు. రేపు ఉదయం 8 గంటల తర్వాత తను ఈ ఇంట్లో ఉండకూడదు. తన ఇంటి గడప దాటి వెళ్ళిపోవాలి. ఇదే నా ఫైనల్ డెసిషన్ అనుకో ధ్రువ. అన్నా, నా మాట వినండి అన్నా. అన్నా, వద్దన్నా, ప్లీజ్ అన్నా. అన్నా, 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 నేను చెప్పేది వినండి. అయ్యో అన్నా, వద్దన్నా, వద్దన్నా, వద్దన్నా. మా నాన్న ఫోటో తొక్కుతున్నా, దండం పెడతానన్నా. ఎత్తిన చెయ్యి ఆపేశావే, నేనే చేయమన్నాను.
ఇంటి విషయాల్లో ఇంకొకసారి కల్పించుకున్నావంటే గేట్ దగ్గర కాదు, గేట్ బయట నిలబడి అడుక్కోవడానికి కూడా పనికి రాకుండా చేస్తాను. వెళ్ళక్కడి నుంచి. పట్టుకో. అమ్మా, నేను నీకు ముందే చెప్పాను తను నా బాధ్యత అని. అయినా నువ్వు ఛే! నా ముందు నిలబడింది అమ్మ అని ఊరుకున్నాను. అమ్మ అంటే అర్థం నాకు తెలుసు. ఆ ప్రేమని గుర్తించడం లేదని అనుకోవద్దు. అమ్మంటే అర్థం నీకు తెలుసా? ఏం తెలుసు? నా ప్రేమని గుర్తించే శక్తిని నువ్వెప్పుడో కోల్పోయావు. నిన్ను అడిగే గ్రీష్మతో నీ నిశ్చితార్థానికి ఏర్పాటు చేశాను. నువ్వు సరే అన్న తర్వాతే డేట్ ఫిక్స్ చేశాను. నువ్వు రాకపోతే అందరి ముందు అవమానంతో తలదించుకున్నాను నేను. అదే ముహూర్తంలో ఒక బజారు దాంతో నువ్వింట్లోకొచ్చావు. నేను చచ్చిపోయాననుకున్నావా? అలా అయితే నువ్వొక దండతోనే రావాల్సింది. ఇది నాకు దండ వేయడానికి వచ్చిందని నాకు తెలుసు. అందుకు మల్లిక శవం కూడా ఒప్పుకోదు. ఇంత చేసి నువ్వంటున్నావా అమ్మంటే అర్థం తెలుసా అని? అమ్మా, అది కాదమ్మా. వద్దు. నీ మీద నాకు నమ్మకం పోయింది. నేను నిన్ను మళ్ళీ నమ్మాలి అంటే దీన్ని ఈ ఇంట్లోంచి నువ్వే గెంటేయాలి. అమ్మా, తనని గెంటేయడానికి కాదు ఇక్కడికి తీసుకొచ్చింది, తనకి నీడివ్వడానికి. అమ్మా, ఈ మొండితనం మంచిది కాదమ్మా. నేను నీకు కావాలి అనుకుంటే దీన్ని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. తిరిగి వచ్చినా కూడా పీపీ నిలయం వాకిలి తెరుచుకోదు. నువ్వే నిర్ణయించుకో. పీపీ నిలయం ప్రతిష్టే నాకు ముఖ్యం. నేను వెళ్తే పీపీ నిలయం ప్రతిష్ట పెరుగుతుందా? తనకి నీడనివ్వాలని తీసుకొచ్చాను. ఆ కారణంతోనే నన్ను వెళ్ళిపోమంటే ఆ నిమిషమే తన్ని నేను పెళ్లి చేసుకుంటాను. ఆ తర్వాత పత్రిక వాళ్ళందరినీ పిలిచి ఈ విషయం అనౌన్స్ చేస్తాను. కూలేది మల్లిక మేడం ఇమేజ్. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. అమ్మా, తనని గెంటేయడానికి కాదు ఇక్కడికి తీసుకొచ్చింది, తనకి నీడివ్వడానికి. ఆ తర్వాత పత్రిక వాళ్ళందరినీ పిలిచి ఈ విషయం అనౌన్స్ చేస్తాను. కూలేది మల్లిక మేడం ఇమేజ్. చంద్రన్న, ఇంట్లో ఇప్పుడు అందరికీ నా మీద జాలి కలుగుతోందా? పులి పిల్లయింది కదూ. ఒక బజారు దానికోసం నా కొడుకు నా మీదే చెయ్యెత్తేంత పని చేశాడు. ఈ కాలం పిల్లలకి కొంచెం ఆవేశం ఎక్కువమ్మా. ఏదో తెలిసి తెలియక చేసుంటారు.
చంద్రన్న, నేనంత తొందరగా కృంగిపోను. నిప్పుల మీద నడిచే ఇంత దూరం వచ్చాను. వాడసలు నా కొడుకేనా అనిపిస్తోంది. వాడు ఇలా ఎలా మారాడు? అమ్మని కూడా గుర్తించలేనంతగా ఎలా? ధ్రువబాబు ఏమీ మారలేదమ్మా. ఏదో చిన్నతనం, సహవాసాలు అంత బాగున్నట్లు లేవు. మీ మనసులో ధ్రువబాబు మీద ప్రేమ అస్సలు తగ్గకూడదు. నాకు మాత్రం ప్రేమించడానికి ఎవరున్నారు చంద్రన్న? ఆయన చనిపోయిన తర్వాత వీడే కదా నా ప్రపంచం. వీడన్యాయం అవ్వకూడదనే కదా ఇంత మొండిగా నిలబడి ఈ సామ్రాజ్యాన్ని ఇంతలా నిలబెట్టాను. అమ్మా, ఓ, ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించాలని మహాత్ముడన్నాడు. నేనలాంటి మహాత్మురాల్ని కాదు. కొట్టాలి అనుకుంటే కొట్టే వెళ్ళు. అమ్మా, నా మీద కొంచెం చాలి చూపించమ్మా. నీ మీద నేను జాలి చూపించాలా? ఇప్పుడు పిలిచిన ఈ పిలుపులో ఒక కొడుకు కనిపిస్తున్నాడు. ఇంతకు ముందు నేను విన్న మాటలు బరితెగించి మాట్లాడినా ఒక వీధి రౌడీ రంకెలు. అమ్మా, అది వసుంధరని సెక్యూరిటీ తోసినప్పుడు వెంటనే అలా రియాక్ట్ అయ్యాను. దాన్ని నేను కొడితే నువ్వు నన్ను చంపేస్తావు కదూ? మనసులో వేరే ఉద్దేశంతో నేను అలా మాట్లాడలేదమ్మా. ధ్రువ, నీకు ఆ అమ్మాయి అంటే అంతిష్టమా? చెప్పు. అవునమ్మా. ఆ అమ్మాయిని ఇంట్లోంచి పంపించడం నీకిష్టం లేదు, అంతే కదా? సరే, నేను కొన్ని డెసిషన్స్ తీసుకున్నాను. అవి ఒక గంటలో ఇక్కడ జరుగుతాయి.